హాయ్ అండి. ఈరోజు మనం పెండ్లం వండుకుందామండి. ఇదైతే అత్తయ్య గారు ఇచ్చారు. ఎప్పుడు మనం టమాటో పెండ్లం అయితే వండుకుంటున్నాం. ఈరోజు మనం మామిడికాయ పెండ్లం వండుకుందాం. మామిడికాయలు అయితే కోసి తెచ్చుకుందామండి. బిల్డింగ్ పైకి అయితే వెళ్ళిపోదాం. బిల్డింగ్ పైకి అయితే వెళ్దాం. చూడండి, పూతకు పూత, పిందికి పింది కాయలు అయితే చూడండి చక్కగా ఎలాగైతే కాసేసినాయో, ఇలా గుత్తులు గుత్తులు అయితే కాసేసినాయి. హాయ్ అండి. పెండ్లం మామిడికాయ వండుకుందాం. ఈరోజు మనం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మామిడికాయ అయితే కోసుకుందామండి. బిల్డింగ్ పైకి అయితే వచ్చాను. ఇలా పైన అయితే కాసేస్తాయండి మాకు. చూడండి, పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూడా అందరికీ కింద అయితే కాస్తాయండి. మాకైతే బిల్డింగ్ పైకి వచ్చేసినాయి, ఇక్కడైతే కాస్తున్నాయి. ఒక కాయ అయితే కోసుకుందాం. చూడండి ఎన్ని కాయలు అయితే కాసేసినాయో, గుత్తులు గుత్తుల కింద. సైజ్ అయితే మనం పెద్ద కాయ కోసుకోవాలి. చూడండి, ఈ కాయ అయితే కోసుకుందాం. నచ్చిన కాయ అండి ఇది, చాలా బాగున్నాయి ప్రతి గుత్తు కూడా. చూడండి, అసలు ఒక్కొక్క గుత్తు 10 కాయలు అయితే ఉన్నాయండి కరెక్ట్గా. చాలా పెద్దగా ఉన్నాయండి. లోపల పెంట కూడా ఉన్నాయి కాయలు, పెద్ద పెద్దవి బాగా. చూడండి, ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇదైతే కోసేసుకున్నాను. ఈ 2 కాయలతో మనం చూడండి పెండ్లం మామిడికాయ వండుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చెట్లు అయితే నేను చాలాసార్లు మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. సపోటా చెట్టు అండి. చూడండి ఎలా అయితే కాసేసిందో, గుత్తులు గుత్తులేనండి అన్నీ కూడా. ఇవైతే కొబ్బరి పనసకాయలు. చూడండి, ఇంకా కొంచెం కలర్ అయితే రావాలి. చూడండి, ఇదైతే ఎంత పెద్ద సైజు ఉందో ఈ కాయ అయితే. బాయ్ అండి. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. కర్రీ అయితే తయారు చేసేసుకుందాం. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చిన్న మామిడికాయలు కొత్తనికి వచ్చావా? ఎందులోకమ్మా? కూరలోకా? బాగుంటుందా?
హాయ్ అండి. చెప్తున్నా హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయలు కోయటానికి పోతే వచ్చాము. మా చిన్నోడు నేను చూడండి 2 గుత్తులు అయితే పట్టేసుకున్నాము. కానీ మేము కోసేదల్లా అందులో 2 కాయలే. నీ గుర్తు చూపించిన ఎంత బరువు ఉందో కదా. వదిలేమ్మా. బాయ్ బాయ్ చెప్పి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. కర్రీ తయారు చేసేసుకుందామా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. హాయ్ అండి. ఈరోజు మనం పెండ్లం మామిడికాయ కర్రీ అయితే తయారు చేసుకుందాం. హాయ్ చెప్తున్నా. హాయ్ చెప్పు చెప్పు చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అండి. ఇలా ఉల్లిపాయలు అయితే తీసుకోండి, 4 కట్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అయితే తీసుకోండి, సీరికి కింద కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. పెండ్లం అయితే తీసుకోండి. ఇలా ఎప్పుడు పెండ్లం తెల్లగా ఉండాలండి. తెల్లగా ఉంటేనే మనకు బాగా కుక్ అవుతుంది. పక్కంతా కూడా నీట్గా చెక్కేసుకుందాం. మొత్తం పక్కంతా ఇలా అయితే చెక్కేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకోండి. చూడండి పీస్లు అయితే ఈ మోడల్గా అయితే కట్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా అయితే మొత్తం పీసులు కట్ చేసేసుకోండి. ఇలా మామిడికాయ అయితే తీసుకోండి. నీట్గా తొక్కంతా చెక్కేసుకుందాం. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా కడిగేసుకుని ఇలా సన్నగా చీరకుల కింద అయితే కట్ చేయండి. ఇలా ఘాట్లు పెట్టేసుకోండి, చుట్టూ ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఘాట్లు పెట్టిన తర్వాత అయితే ఇలా అయితే మొత్తం పెట్టేసుకోండి. చూడండి ఇన్ని ముక్కలు అయితే కట్ చేసేసాను. మనకి ముక్కలు ఎక్కువగా అయిపోయినప్పుడు ఇలా అయితే వదిలేసేసి ఇది కూడా కర్రీలో వేసేసుకోవచ్చు. తినడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక కాయ అయితే ఎక్కువైపోయిందండి, పక్కకు అయితే తీసేద్దాం. తగినంత సన్ఫ్లవర్ ఆయిల్, పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా వేయించుకుందాం. చూడండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అయితే మనం
ఆనియన్స్ వేగిపోయి మనం కట్ చేసిన పీసులన్నీ కూడా వేసేసుకుందాం. హైఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుందాం. అయిపోయింది. ఇలా అయితే మొత్తం వేయించేసుకోండి. పచ్చివాసన పోయే వరకు చూడండి. చక్కగా పీసులు అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. తగినంత కలుపు వేసుకోండి, తగినంత పసుపు, తగినంత కారం. బాగా మిక్స్ చేద్దాం. ఇలా ముక్కలన్నీ కూడా ఉప్పు కారం అన్నీ పట్టించుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి. ఇలా ముక్కలు ములిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకుందాం. చూడండి, కర్రీ అయితే కుక్ అయిపోయింది. మనం మామిడికాయ అయితే ఇప్పుడు వేసుకుందామండి. ఇందాకైతే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. పెండ్లం కూర ఎప్పుడూ కూడా సగం పైగా ఉడికిపోవాలండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాతే మనం మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మనం స్టార్టింగ్కే ముక్కలు వేగిన తర్వాత వేసామంటే అస్సలు ఉడకవండి పెండ్లం ముక్కలు అయితే. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. నిదానంగా మిక్స్ చేయండి. మామిడికాయ ముక్క చిటుక్కుని ఉడికిపోతుందండి. 2 సెకండ్లో మగ్గిపోతుంది. అందుకని లాస్ట్లో మనం కర్రీ దించేటప్పుడు అయితే వేసుకోవాలి. చూడండి, ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. చూడండి, కర్రీ అయితే కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిందమ్మా. టేస్ట్ చూద్దామా తర్వాత. చూడండి, మామిడి టెంక కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. జ్యూసీగా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. కర్రీ కుక్ అయిన తర్వాత ఇలా కొత్తిమీర అయితే తీసుకోండి. ఇలా కొద్దిగా కట్ చేసుకోండి. నీట్గా ఆరబెట్టుకొని కడిగి ఆరబెట్టిన కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ పెండ్లం కర్రీలోకి అయితే మామిడికాయ చాలా బాగుంటుంది. ఇలా అయితే మీకు నచ్చిన విధంగా వేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. కర్రీ అయితే తీసుకుందాం. అరిటాకులో భోజనం అయితే చేద్దామండి. చాలా బాగుంటుంది. వేడిగా రైస్ అయితే పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి మామిడి టెంకతో. ఇలా పీసులన్నీ వేసుకుని అద్భుతం, అమోఘం పెండ్లం మామిడికాయ కర్రీ. భోజనం చేద్దాం చిన్న. ఎప్పుడు
కాలిపోతుందండి. కాలుతుందమ్మా, వేడి వేడి రైస్ కదా, కాలుతుంది. కూర కాలిపోతున్నాడు. కూర కూడా కాలుతుంది కదా, వేడి వేడిగా ఉంది. ఉమ్. ఒక ముక్క కూడా తీసుకో, బాగుంటుంది చూడు. ఉమ్. ముక్క తీసుకున్నావా? ముద్ద పెట్టుకో, నేను తింటున్నాను, నువ్వు కూడా తినాలి. సూపర్ కదా, సూపర్. వావ్ సూపర్, చాలా టేస్టీగా ఉంది కదా, పుల్ల పుల్లగా. ముక్క టేస్ట్ చూడమ్మా. బాగుంది, చాలా బాగుంది కదా, పుల్ల పుల్లగా. పెట్టుకో, నేను మళ్ళీ పెట్టుకున్నాను, నువ్వు కూడా పెట్టుకో. మొత్తం తినేద్దామే. చాలా బాగుంది కదా, వావ్ భలే తీసుకుంటున్నా చిన్న నువ్వు. కలుపుకో బాగా. నేను తెప్పించిన ఒక ముద్ద, చిన్న ముద్ద పెడతాను, నువ్వే తింటావా? నేను కలిపేవనా చిన్న ప్రణీత్తో, నేను కలిపేవనా? వద్దమ్మా, నువ్వే కలుపుకుంటావా? ఈ మామిడి టైం నువ్వు తింటావా, నేను తిన్నా? నేను తిన్నా. వావ్ చూడు భలే ఉంటుంది. బాగుంది, లాలీపాప్ లాగా ఉంది. బాగుందమ్మా పెండ్లం కూర. బాయ్ 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 చెప్పేసిన. బాయ్ బాయ్. బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.